మీరు చాలా స్పెషల్ అనిపిస్తుంది. మీలాంటి వాళ్ళను మళ్ళీ మళ్ళీ కలవడానికి సాకులు వెతుక్కోవడం తప్ప. మీతో ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. మీతో మాట్లాడితే నా మనసు తేలికవుతుంది. నువ్వు ఒక రకంగా సారీ, మీరొక రకంగా నాకు అరుదైన రకం. ఏమండి ఏమండి ఆగండి, ఏమండి నేను చెప్పేది వినండి. గుండెలో చెరినే ప్రాణమే వానలా కంటిపై జారినే నాలోనే చాలానే ఊహించుకున్నానే ఏవేవో ఆశల్లో ఉప్పొంగిపోయానే నీకేమో దూరంగా నాకేనే భారంగా మారగానే ఏం చెప్తున్నావు విరాజ్? రే, నువ్వు కూడా నన్ను క్వశ్చన్ చేయకురా. ముందే మనసులోని మాట చెప్పి తప్పు చేశానేమో అని ఫీల్ అవుతున్నాను. ఓకే ఓకే, నాకు అర్థమైంది. తన రియాక్షన్ ఎలా ఉంది? ఏమో తెలీదవి, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. అవునా? తనని ఎక్కడ కోల్పోతానని చాలా భయంగా ఉందవి. నువ్వేం టెన్షన్ పడకు విరాజ్. ఎక్కడున్నావో చెప్పు, నేను అక్కడికే వస్తాను. దీనికి సొల్యూషన్ వెతుకుదాం. తనని కలవడానికి వచ్చిన చోటే నిలబడి ఉన్నాను. నాకేం చేయాలో తోచడం లేదు. ఊపిరాగినట్టుగా అనిపిస్తోంది. సరే సరే, డోంట్ వరీ, నేను అక్కడికే వస్తున్నాను. వెయిట్ చేయి. సరేరా. పోనీ. ఎక్కడికి? నేనంతా విన్నాను. లేట్ అవుతుంది, బయలుదేరదాం పద. మిథిల వస్తే విరాజ్ దగ్గరికి ఎలా వెళ్ళడం? మిస్ ముక్కర్ విషయం ఎలా సాల్వ్ చేసేది? అవి లేట్ అవుతుంది పద. కుక్ చెల్లి, పాప మా కూరగాయలు ఏం చేసాయని ఎందుకు అలా నరుకుతున్నావు? కూరగాయల్ని ఇంకెలా కట్ చేయాలి మరి? ఓహో, ఇప్పుడు కాల్స్ కూడా మొదలయ్యాయా? ఆహా, ఈ అన్నయ్య మీద ఎంత రెస్పెక్టు! నాకు భయపడి కాల్ కట్ చేసావా? పర్వాలేదు, ఎత్తు, నేనేం తిట్టనులే. కుక్ చెల్లి, నేను చూస్తున్నది నిజమా అబద్ధమా? నువ్వు విక్కీ కాలు ఎత్తట్లేదా? ఇదంతా నిజమా కాలా? అబ్బా, నిజమే. నాకు మీతో మాట్లాడడం ఇష్టం. నాకు చాలా సంతోషంగా ఉంటుంది. మీతో మాట్లాడితే నా మనసు తేలికవుతుంది. అన్నా, నాకు మళ్ళీ మాట్లాడడానికి కరెక్ట్ అనిపించట్లేదన్నా. నేను చెప్పలేదా విక్కీ అలాంటి వాడే అని? చూడు చూడు ఇప్పుడేమైందో. నిన్ను బొట్టలో పడేయడానికే వాడు ఎదురు చూస్తున్నాడు. ఏమో తెలీదన్నయ్య, కానీ నాకెందుకో అతను మాట్లాడింది కరెక్ట్ కాదనిపించింది. జాగ్రత్తగా ఉండాలి కుక్ చెల్లి. నీలాంటి మంచి అమ్మాయి, చూడ్డానికి కూడా చాలా బాగుంటావు. నీలాంటి అమ్మాయి హాయ్ బాయ్ అని పలకరించినా అబ్బాయిలు పడిపోతారు. అబ్బాయిలను వలవేసి పడేయడమే కదా మిడిల్ క్లాస్ అమ్మాయిల బుద్ధులు. ఎక్కడ బాగుపడతారు?